హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చెప్పాను కదా ఛానల్ ప్రాబ్లంలో ఉందని, ప్లీజ్ అర్థం చేసుకోండి. మీరు అన్సబ్స్క్రైబ్ చేసుకుంటుంటే ఇంకా డల్ అయిపోయి ఉన్న స్టోరీ కూడా పెట్టాలి అనిపించట్లేదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. కొంచెం కొన్నాళ్ళు వెయిట్ చేశారంటే మీకు నచ్చే స్టోరీస్ మీరు ఏదైతే చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో అవి తప్పకుండా మీ ముందుకు వస్తాయి. కొన్ని రోజులు వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ప్రేమ కావ్యం పార్ట్ 9. ముందైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నాక స్టోరీలోకి రండి, ఓకేనా? వర్షం కొంచెం తగ్గిన తర్వాత కార్తీక్ తన షర్ట్ బాగా ఆరబెట్టుకొని వేసుకొని కిందకి వచ్చాడు. లక్ష్మి నవ్వుతూ కార్తీక్ వంట అయిపోయింది, తినేసి వెళ్ళు, వర్షం కూడా తగ్గినట్లే ఉంది అంది. కార్తీక్ కాస్త మొహమాట పడుతూ ఉండగా అన్విత అతని వైపు చూసి తిను అన్నట్లుగా కళ్ళతోనే సైగ చేస్తుంది. సరే ఆంటీ అంటూ కార్తీక్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు. అందరితో సరదాగా మాట్లాడుతూ భోజనం చేస్తాడు. భోజనం పూర్తయిన తర్వాత ఆంటీ మీ వంట నిజంగా చాలా అంటే చాలా బాగుంది, సూపర్ ఉంది తెలుసా అని అనగానే అవునా బాబు థ్యాంక్ యూ అంటూ లక్ష్మి సంతోషంగా నవ్వి వెంటనే అన్విత వైపు తిరిగి ఇన్నేళ్లలో ఒక్కసారైనా అమ్మ వంట బాగుంది అని ఒక్క రోజైనా చెప్పావటే అని అంది. అనిత మమ్మీ వంట బాగా చేస్తేనే కదా బాగుంది అని చెప్తారు అంతే కదా అని అనగానే లక్ష్మి చేతిలో ఉన్న గరిట పట్టుకొని ఆమె మీదకు వెళ్తూ ఏంటే నా వంట బాగాలేదా అంటే నా వంట బాగోకుండానే నేను చేసే వంట బాగా వండకపోతుంటేనే నువ్వు మీ డాడీ ఇలా హెల్తీగా కనిపిస్తున్నారా అనగానే సరే రేపటి నుండి నేను వంట చెయ్యనులే, ఎవరు చేస్తారో ఎలా తింటారో చూద్దాం అంది. ఆ మాటకు అన్విత అయ్యో మమ్మీ జోక్ చేసా, నీ వంట సూపర్, అసలు నీ చేతి వంట ఎవరికీ సాటి రాదు అని లక్ష్మి అంటూ ఉండగానే లక్ష్మి ఇప్పుడు పొగిడి ఉపయోగం లేదమ్మా అనగానే అన్విత వెంటనే వాళ్ళ నాన్న వైపు తిరిగి డాడీ మీరు ఏదైనా చెప్పండి అంది అన్విత. డాడీ ఈ విషయంలో నేను అస్సలు జోక్యం చేసుకోనమ్మా, నేను కానీ ఇప్పుడు మాట్లాడాలంటే ఈరోజు నాకు ఫుడ్ బంద్, అసలే ఈ మధ్యనే హెల్త్ రికవరీ అవుతుంది, ఇలాంటి టైంలో ఎలాంటి సాహసాలు నేను చేయలేను అని అన్నాడు. ఆ మాటకి అందరూ ఒక్కసారిగా నవ్వేశారు. కార్తీక్ కూడా నవ్వాడు. కొద్దిసేపటి తర్వాత సరే ఆంటీ, సరే అంకుల్ నేను బయలుదేరతాను బాయ్ అని చెప్పి బయటకు వచ్చాడు. అన్వితకు కూడా బయటకు రావాలని ఉంది, కానీ ఇంట్లో వాళ్లకు అనుమానం వస్తుందేమో అనుకొని నేరుగా తన గదికి వెళ్ళి బాల్కనీలో నిలబడి కిందకు చూస్తుంది. కార్తీక్ బయటకు వచ్చి ఒకసారి చుట్టూ చూశాడు. అన్విత కనిపించకపోవడంతో తలెత్తి చూడగానే బాల్కనీలో నిలబడి తననే చూస్తూ కనిపించింది. చిరునవ్వుతో రేపు కలుద్దాం, నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అని మనసులో అనుకొని ఆమె వైపు చూసి కన్ను కొట్టాడు. ఏయ్ అని అంటూ అన్విత సిగ్గుతో నవ్వేసింది. కార్తీక్ కూడా నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అన్విత మాత్రం బాల్కనీలోనే నిలబడి అతను వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిన దారి వైపే చూస్తూ మనసులో ఒక్కరోజైంది నీతో పరిచయం, కానీ ఎందుకో నీతో జీవితాంతం కలిసి ఉండాలనిపిస్తుంది అని అనుకొని చిన్నగా నవ్వుకొని తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక కార్తీక్ కూడా ఆనందంగా తన ఇంటికి చేరుకున్నాడు. మరుసటి రోజు ఉదయం సూర్య కావ్య ఆఫీసుకు చేరుకున్నారు. మేనేజర్ అందరినీ పిలిచి హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్, మీకు ఒక విషయం చెప్పాలి, ఒక వ్యక్తిని పరిచయం చేయాలి, ఇతని పేరు కిరణ్, ఈ రోజు నుండి మన టీంలో జాయిన్ అవుతున్నాడు అని చెప్తాడు. కిరణ్ను చూడగానే కావ్య ఆశ్చర్యంగా హాయ్ కిరణ్ అంది. హాయ్ కావ్య, ఎంతకాలమైంది నిన్ను చూసి అంటూ కిరణ్ కూడా చిరునవ్వుతో పలకరించాడు. అది చూసిన సూర్య కావ్యని ఇతను ఎలా తెలుసు అని అడగానే కిరణ్ నా చిన్ననాటి స్నేహితుడు, నా బెస్ట్ ఫ్రెండ్, స్కూల్ కాలేజ్ కూడా కలిసే చదువుకున్నాం అంది కావ్య. అవునా, అయితే ఇన్నాళ్ళు ఎక్కడ తగలబడ్డాడు అన్నాడు. ఏంటి అనేసరికి అదే ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నాడు అని అడుగుతున్నా అని సూర్య అనగానే జాబ్ కోసం బయట సిటీల్లో చూస్తున్నాను బ్రో, ఇక్కడ జాబ్ వచ్చింది అన్నాడు కిరణ్. ఆ తర్వాత కావ్య వైపు చూస్తూ వాట్ ఏ కోఇన్సిడెన్స్, నిజంగా దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి, నిన్ను మళ్ళీ కలుస్తాను అనుకోలేదు, ఈసారి మాత్రం నిన్ను మిస్ చేసుకోను అన్నాడు. ఆ మాటను కావ్య ఫ్రెండ్లీ కోణంలో తీసుకుంది, నవ్వేసింది. కానీ సూర్య మాత్రం కిరణ్ కళ్ళల్లో ఉద్దేశం గమనించి ఈ తింగరదానికి అర్థం కావట్లేదు, వాడు ఏ ఉద్దేశంలో అన్నాడో అని మనసులో కోపంగా అనుకుంటూ పిడికిలి బిగించి తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు. అదే సమయంలో అన్విత
కి సర్ప్రైజ్ ఇవ్వాలని కార్తీక్ ఉదయాన్నే ఆమె ఆఫీస్కి చేరుకున్నాడు. కార్తీక్ వచ్చేలోపే ఆర్ఆర్ కన్స్ట్రక్షన్ ఆఫీస్లో మేనేజర్ ఈరోజు కొత్త సీఈఓ సార్ వస్తున్నారు అని ఇన్ఫామ్ చేయడంతో ఇక కాసేపటికి కార్తీక్ ఆఫీస్లోకి అడుగుపెట్టాడు. అందరూ గుడ్ మార్నింగ్ సార్ అంటూ విష్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అంటూ అతను కూడా అందరినీ విష్ చేస్తున్నాడు. కార్తీక్ చిరునవ్వుతో పలకరిస్తూ కార్తీక్ ఒకసారి చుట్టూ చూశాడు. అన్విత ఎక్కడా కనిపించలేదు. ఇంకా రాలేదా మేడం అని మనసులో అనుకుంటూ, కానీ బయటకు మాత్రం ఏం తెలియనట్టు అందరూ వచ్చేసినట్టేనా అని అడుగుతాడు. మేనేజర్ ముందుకు వచ్చి సార్ దాదాపు అందరూ వచ్చేశారు, కానీ ఇంకా ఒక అమ్మాయి మాత్రం రాలేదు అని అనగానే అవునా ఎవరు అని కార్తీక్ తెలియనట్టు అడుగుతాడు. తన పేరు అన్విత సార్. ఆ పేరు వినగానే కొంతమంది స్టాఫ్ మనసులోని రాక్షసి ఇంకా రాలేదు అని అనుకుంటూ ఆ ఎక్స్ప్రెషన్స్ బయటకు తెలుస్తుంటే కార్తీక్ అది గమనించి ఏంటి మేనేజర్ మీకు ఆ అమ్మాయి గురించి బాగా తెలిసినట్టుంది అని అడిగాడు. తెలుసు సార్, పని విషయంలో ఆమెకి అసలు సాటి ఎవ్వరూ లేరు. ఎంత కష్టమైన పని ఇచ్చినా సరే పర్ఫెక్ట్గా పూర్తి చేస్తుంది. కానీ పర్సనల్గా ఎవరైనా ఆమెతో వెటకారంగా మాట్లాడినా జోక్ చేసినా ముఖ్యంగా మగవాళ్ళు హద్దు దాటి అస్సలు ఊరుకోదు. అందుకే అందరికీ ఆమె కాస్త దూరంగా ఉంటుంది. అందుకే పాత మేనేజర్ కూడా ఆమెతో చాలా జాగ్రత్తగా ఉండేవాడు. అది విన్న కార్తీక్ మనసులో నవ్వుకుంటాడు. నా అన్వితకి నేనంటే చాలా ఇష్టం అని అర్థమవుతుంది. ఎందుకంటే అన్వితతో తను ప్రవర్తించిన తీరు వేరేగా కనబడుతుంది. అలా అనుకొని బయటకు మాత్రం ఆ అమ్మాయి వస్తే నా దగ్గరికి పంపించండి అని చెప్పి తన క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు. సరిగ్గా 10 మినిట్స్ అయ్యాక అన్విత ఆఫీస్లో అడుగు పెడుతుంది. మేనేజర్ ఆమెను చూసి ఏమైంది అన్విత, ఎందుకు లేటు అని అడుగుతాడు. సారీ సార్, దారిలో చిన్న యాక్సిడెంట్ జరిగింది, అందుకే ట్రాఫిక్ జామ్ అయింది, అందుకే లేట్ అయింది సార్. సరే, కొత్త సీఈఓ నిన్ను వెంటనే కలవాలి అంటున్నారు. నువ్వు వచ్చిన తర్వాత ఆయన క్యాబిన్కి పంపించమన్నారు అని అనగానే అన్విత ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ నన్నా? అవును. సరే సార్, కొత్త సీఈఓకి నాతో పనేంటో అని మనసులో అనుకుంటూనే క్యాబిన్ దగ్గరికి వెళ్ళి మే ఐ కమిన్ సార్ అంది. లోపల నుండి యాస్ కమిన్ అని వినిపించింది. కానీ సీఈఓ కుర్చీలో కూర్చున్న వ్యక్తి తన ముఖానికి ఫైల్తో పూర్తిగా అడ్డు పెట్టుకున్నాడు. అన్విత లోపలికి వెళ్ళగానే ఏంటి ఇంత లేట్? సారీ సార్, దారిలో చిన్న యాక్సిడెంట్ జరిగి ట్రాఫిక్ బ్లాక్ అయింది. అతను ఇలాంటి కథలు నా దగ్గర చెప్పకు అన్నాడు. అన్వితకి కోపం వచ్చి అదుపు చేసుకుంటూ నేను నిజమే చెప్తున్నాను సార్, అబద్ధం చెప్పే అలవాటు నాకు లేదు. అవునా, ఎలా నమ్మాలి? అన్విత లోతుగా ఊపిరి తీసుకొని మీ ఇష్టం సార్, నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు అని చెప్పింది. కొంతసేపు నిశ్శబ్దం. కూర్చో, నీతో మాట్లాడాలి. నాతోనా అని చైర్లో కూర్చుంది. ఈ ఆఫీస్లో బాగా పనిచేసే వాళ్ళు నీ పేరు ఎవరు అని అడిగితే నీ పేరు చెప్పారు. అందుకే నిన్ను నా పర్సనల్ అసిస్టెంట్గా పెట్టుకోవాలి అనుకుంటున్నా. సార్, నాకంత ఎక్స్పీరియన్స్ లేదు సార్. ఇట్స్ ఓకే, నేను నేర్పిస్తా. సరే సార్, నేను కాస్త ఆలోచించుకొని చెప్తాను. ఓకే అని చెప్పి అతని చేతిలో ఉన్న ఫైల్ను ఆమె వైపు చాపుతూ అన్విత తీసుకోకుండా నిలబడింది. అతను ఫైల్ పట్టుకొని ఆమె దగ్గరకు వచ్చి ఆమె చేతిపై అతని చేయి పెట్టాడు. అన్వితకు ఒక్కసారిగా కోపం వచ్చి ఎవడైనా సరే లిమిట్స్ దాటితే ఊరుకోను అని మనసులో అనుకొని అతని చేయిని బలంగా విదిలించుకొని పిడికిలి బిగించింది. అంతలోనే అతను నవ్వుతూ ఫైల్ ఇవ్వడానికి మాత్రమే అని చెప్పి ఒకసారి ఫైల్ను కిందకు దించాడు. అన్విత షాక్ అయి నువ్వా? ఆమె ఎదురుగా నవ్వుతూ నిలబడి ఉన్న కార్తీక్ ఎలా ఉంది? నేనే నీ కొత్త సీఈఓ అని చిరునవ్వుతో అన్నాడు. అన్విత కోపంగా వేరే ఎవరో అయి ఉంటే ఇప్పటికే చెంప పగిలేది. కార్తీక్ నవ్వుతూ అందుకే ముందే ఫైల్ అడ్డు పెట్టుకున్నాను. మీకెందుకు ఇంత సరదా? నువ్వు కోప్పడితే ఇంకా బాగుంటావు కాబట్టి అని కొంచెం కోపం తగ్గించుకో మేడం, లేకపోతే ఏదో ఒకరోజు జాబ్లో నుండి తీసేస్తారు. అవును, అప్పుడు ఏం చేస్తావు అన్నాడు. అన్విత మాత్రం ఆలోచించకుండా జాబ్ పోతే ఇంకో పని చూసుకుంటా.
అవసరమైతే శనగలు అమ్ముకొనైనా బ్రతికేస్తా, కానీ నా సెల్ఫ్ రెస్పెక్ట్ని మాత్రం ఎవరి దగ్గర పోగొట్టుకోను అని ధైర్యంగా చెప్పింది. ఆ మాట విన్న కార్తిక్ పెదవులపై చిన్న చిరునవ్వు మెరిసింది. సరే, ఇక నేను వెళ్ళొచ్చా అని అడిగింది అన్విత. ఫైల్ తీసుకొని బయటికి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన వైపే చూస్తూ కార్తిక్ మనసులో, అబ్బా, రోజు రోజుకి ఈ అమ్మాయి నాకు ఇంకా ఇంకా నచ్చేస్తుంది. ఈ ఇష్టం పెరిగిపోతుంది. దీని ధైర్యం, దీని మాటలు, దీని సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవన్నీ నన్ను ఇంకా ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి అని చిన్న చిరునవ్వుతో ఆమె వెళ్ళిన దారి వైపే చూస్తూ నిలబడ్డాడు. ఆ రోజు సాయంత్రం కావ్య సూర్య దగ్గరకు వచ్చింది. కావ్య, సూర్య, నువ్వు ఈరోజు ఇంటికి వెళ్ళిపో, నన్ను కిరణ్ డ్రాప్ చేస్తాడు. సూర్య, కిరణా? ఎందుకు? చాలా రోజుల తర్వాత కలిసాం కదా, డిన్నర్కి పిలిచాడు, వెళ్ళి వస్తా. ఆ మాట విన్న సూర్య ముఖం ఒక్కసారిగా మారిపోయింది. సరే, నీ ఇష్టం అని కోపంగా చెప్పి తన బ్యాగ్ తీసుకొని ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కావ్య కిరణ్తో కలిసి రెస్టారెంట్కి వెళ్ళింది. కాసేపు చిన్ననాటి జ్ఞాపకాలు, ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటూ ఉండగా కిరణ్ కావ్యకి ఇష్టమైన వంటకాలు అన్నీ ఆర్డర్ చేశాడు. అవి చూసి కావ్య ఆశ్చర్యంగా, ఇంకా నీకు ఇవన్నీ గుర్తున్నాయా అంది. కిరణ్ నవ్వుతూ, నీ గురించి నేను మర్చిపోతానే కదా గుర్తుండడానికి అని అంటాడు. కావ్య చిరునవ్వు నవ్వి మనసులో మాత్రం ఏదో తెలియని అసౌకర్యం. కొద్దిగా మాత్రమే తిని ప్లేట్ పక్కకు జరిపి, ఏమైంది, ఎంత తక్కువ తిన్నావు అని కిరణ్ అడిగాడు. ఏం లేదు, ఆలస్యం అవుతుంది, నేను ఇంకా బయలుదేరుతాను. నేను డ్రాప్ చేస్తాను. వద్దు, క్యాబ్ ఇప్పటికే బుక్ చేసేసాను. థ్యాంక్ యూ అని చెప్పి బాయ్ చెప్పి రేపు ఆఫీసులో కలుద్దాం అని వెళ్ళిపోయింది. గంట తర్వాత కావ్య ఇంటికి చేరుకుంది. ఇంట్లో సూర్య సోఫాలో కోపంగా కూర్చొని ఉన్నాడు. భోజనం కూడా చేయలేదు. కావ్య లోపలికి వచ్చి, సూర్య, తిన్నావా అని అడిగింది. లేదు. ఎందుకు అని అడిగింది, కానీ అతని నుండి ఏ సమాధానం లేదు. సరేరా, ఇద్దరం కలిసి తిందాం. సూర్య ఆమె వైపు చూస్తూ, నీ ఫ్రెండ్తో డిన్నర్కి వెళ్ళావు కదా, అక్కడ తినలేదా అన్నాడు. కావ్య మెల్లిగా, లేదు, సరిగ్గా తినలేకపోయాను. ఎందుకో? చాలా రోజులు నీతో కలిసి తినడం అలవాటైపోయింది, అందుకే సరిగ్గా తినలేకపోయాను. ఆ మాట విన్నా కూడా సూర్యకి కోపం మాత్రం తగ్గలేదు. కొద్దిసేపు మౌనంగా ఉండి, కావ్య, నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పు సూర్య. కిరణ్ నిన్ను చూసే విధానం నీకు అర్థం కావట్లేదు. నువ్వు అతన్ని ఫ్రెండ్గా చూస్తున్నావు, కానీ అతను నిన్ను అలా చూడడం లేదు. కావ్య వెంటనే, సూర్య ప్లీజ్, మేమిద్దరం చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్స్, అంతే, మా ఇద్దరి మధ్య అలాంటిదేమీ లేదు అంది. సూర్య కోపంగా, నాకు అవన్నీ తెలీదు, ఇక మీదట నువ్వు వాడితో మాట్లాడకు, నాకు ఇష్టం లేదు అన్నాడు. కావ్య కూడా కోపంగా, ఎవరితో మాట్లాడాలో మాట్లాడకూడదో కూడా నువ్వే ఎలా నిర్ణయిస్తావు అని, అయినా నీకు ఏం హక్కు ఉంది ఇలా మాట్లాడడానికి అంది. ఆ మాట విన్న సూర్య కోపంతో ఆమె దగ్గరకు వచ్చి ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆమె మెడలో ఉన్న తాళి చేత్తో పట్టుకొని ఆమె కళ్ళల్లోకి చూస్తూ, ఈ తాళి నాకు హక్కుని ఇచ్చింది. మన ఇద్దరి మధ్య జరిగింది అగ్రిమెంట్ పెళ్ళని మర్చిపోయావా? కావ్య అతన్ని చేతిని మెల్లగా తొలగిస్తూ ఉంది. గుర్తుంది, ఇది అగ్రిమెంట్ పెళ్ళే, అయినా సరే నువ్వంటే నాకు ఇష్టం కాదు, ప్రాణం, పిచ్చి. నా అనుకున్న అమ్మాయిని ఎవరైనా వేరే ఉద్దేశంతో చూస్తే నేను అస్సలు భరించలేను, అందుకే వాడికి కొంచెం దూరంగా ఉండు అని చెప్పి ఆమె సమాధానం కూడా వినకుండా కోపంగా బయటికి వెళ్ళిపోయాడు. ఆ మాట విన్న కావ్య కొద్దిసేపు అక్కడే నిలబడిపోయింది. సూర్య నన్ను నిజంగా ప్రేమిస్తున్నాడా అని మనసులో అనుకోగానే ఆ ఆలోచన వల్ల ఆమె పెదవులపై చిన్న చిరునవ్వు మెరిసింది. నేను కూడా అతన్ని ప్రేమిస్తున్నానని ఈరోజే చెప్పేయాలి అని నిర్ణయించుకుని సూర్య కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. కొంతసేపటి తర్వాత ఇంటి తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. సూర్య తూలుతూ లోపలికి వచ్చి అతన్ని చూసి, ఇతను ఏంటి ఇలా ఉన్నాడు, ఇతని దగ్గర వాసన రావడంతో కావ్య ఒక్కసారిగా లేచి అతని దగ్గరికి వెళ్ళి, సూర్య నీకేమైనా పిచ్చా, ఎందుకు ఇలా వచ్చావు? సూర్య తలదించుకొని ఏం మాట్లాడలేదు. కావ్య కోపంగానే అతని చేతిని పట్టుకొని, పద ముందు రూమ్కి వెళ్దాం అని అతన్ని తీసుకెళ్ళింది. నడుస్తూనే సూర్య మత్తులో, నాకు తాగడం అలవాటు లేదు, నాకు తాగడం అంటే అసహ్యం, కానీ ఈరోజు తాగేశా అని మెల్లగా అన్నాడు. ఆ మాట విన్న కావ్య కళ్ళల్లో నీళ్లు మెరిశాయి. సూర్య బెడ్పై పడుకోబెట్టి అతని జుట్టు
చుట్టూని సున్నితంగా సవరిస్తూ మత్తులోనే సూర్య ఆమె చేతిని పట్టుకొని, సారీ, ఇంకెప్పుడు తాగను, ప్లీజ్, నన్ను వదిలిపోవద్దు అని చిన్న పిల్లాడిలా అన్నాడు. ఆ మాటకు కావ్య హృదయం కరిగిపోయింది. చిరునతో అతన్ని నుదుటిపై మెల్లగా ఒక ముద్దు పెట్టి, ఐ లవ్ యూ సూర్య అని మెల్లగా చెప్పి అతనికి అప్పటికే గాఢ నిద్రలోకి జారిపోయాడు. కావ్య ప్రేమగా మరొకసారి అతని వైపు చూసి లైట్ ఆఫ్ చేసి నిశ్శబ్దంగా తన గదిలోకి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఉదయం కావ్య రెడీ అయి కిందకి వచ్చేసరికి సూర్య అప్పటికి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అది చూసి మనసులో నన్ను ఫేస్ చేయడం ఇష్టం లేదా, ముందే వెళ్ళిపోయాడు అని అనుకొని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ తింటూ ఉండగా మంగమ్మ వచ్చింది. మేడం, సార్ అప్పుడే ఆఫీస్కి వెళ్ళిపోయారు. కావ్య వెంటనే తన భావాలను దాచుకుంటూ, తెలుసు, కొంచెం వర్క్ ఉంది అని చెప్పారు అని సాధారణంగానే చెప్పింది. సరే మేడం. కొద్దిసేపటికి కావ్య కూడా ఆఫీస్కి బయలుదేరింది. ఆఫీస్లో కావ్య సూర్యతో మాట్లాడడానికి చాలాసార్లు ప్రయత్నించింది. కానీ సూర్య మాత్రం ఉద్దేశపూర్వకంగానే ఆమెకు ఎదురు పడకుండా తప్పించుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. సాయంత్రం కిరణ్ కావ్య దగ్గరకు వచ్చి, కావ్య, నేను నీతో ఒక విషయం మాట్లాడాలనుకున్నాను కానీ కుదరలేదు. ఈరోజు నాతో బయటకి వస్తావా? అది చెప్తాను అని అడిగాడు. కావ్య చిన్నగా నవ్వి, సారీ కిరణ్, నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటో చెప్పు. నువ్వు నన్ను ఫ్రెండ్ కంటే ఎక్కువగా ఇష్టపడుతున్నావేమో అనిపిస్తుంది. కానీ నేను నిన్ను ఎప్పుడూ ఆ ఉద్దేశంతో చూడలేదు, ఇక ముందు కూడా చూడలేను. కిరణ్ ఒక్కసారిగా షాక్ అయి, ఎందుకు? నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా? కావ్య చిన్న చిరునవ్వుతో, అవును, ప్రేమిస్తున్నాను అని చెప్పింది. అలాగే నాకు పెళ్ళి కూడా అయిపోయింది. వాట్ అని కిరణ్ ఆశ్చర్యంగా అడిగాడు. అవును, అతను ఎవరో త్వరలోనే నీకు పరిచయం చేస్తా, కానీ ఇప్పటి వరకు ఈ విషయం ఎవ్వరికీ చెప్పకు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. సాయంత్రం సూర్య కావ్యకి చెప్పకుండా ఇంటికి కూడా వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా కావ్యతో మాట్లాడకుండా టీవీ చూస్తూ కూర్చున్నాడు. కావ్య నేరుగా అతని దగ్గరికి వెళ్ళి అతని కాలర్ పట్టుకొని తన వైపు లాగింది. సూర్య ఒక్కసారిగా ఆమెకు చాలా దగ్గరగా వచ్చి, ఏంటి, మార్నింగ్ నుండి చూస్తున్నా, ఎందుకు నా నుండి తప్పించుకుంటున్నావు అని అడిగింది. అయినా ఇవన్నీ కాదు, ముందు ఇది చెప్పు. నిన్న నువ్వు నేనంటే ఇష్టం అన్నావు. నా సమాధానం కూడా వినకుండా వెళ్ళిపోయావు. సూర్య కొంచెం టెన్షన్గా, నీ ఆన్సర్ నాకు తెలుసు అన్నాడు. అవునా, ఏంటది? అని. నీకు నేనంటే ఇష్టం ఉండదు. కావ్య వెంటనే అతని నుదుటిపై చిన్నగా కొట్టి, ఎవరు చెప్పారు అంది. అంటే అని సూర్య ఆశ్చర్యంగా అడిగాడు. అవును, నువ్వంటే నాకు కూడా చాలా చాలా ఇష్టం అంటే. సూర్య కళ్ళలో ఆనందం మెరిసింది. కావ్య మళ్ళీ నవ్వుతూ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని తెలియక ఇప్పటి వరకు చెప్పలేదు, కానీ ఇప్పుడు చెప్తున్నాను. ఐ లవ్ యూ సూర్య అంది. నిజంగానా అని సూర్య చిన్న పిల్లాడిలా అడిగాడు. నిజంగానే అంది. అయితే సూర్య ఆనందంగా, నా బంగారం అని అంటూ ఆమె 2 బుగ్గలు ప్రేమగా గిల్లాడు. కావ్య సిగ్గుతో నవ్వి అతని బుగ్గపై మెల్లగా ఒక ముద్దు పెట్టింది. సూర్య వెంటనే ఆమెను అతని గుండెలకు హత్తుకొని గట్టిగా హగ్ చేసుకొని కొద్దిసేపు ఇద్దరూ ఒకరి కౌగిల్లో ఒకరు నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఆ క్షణం వాళ్ళిద్దరి మనసులో ఉన్న ప్రేమ ఎలాంటి మాటలు అవసరం లేకుండా పోయాయి. రోజులు గడుస్తున్నాయి. కొద్ది రోజుల తర్వాత సూర్య కావ్య ఒకరినొకరు మరింతగా అర్థం చేసుకుంటూ ప్రేమలో ఇంకా దగ్గరయ్యారు. అలాగే కార్తీక్, అన్విత కూడా తమ మనసులోని ప్రేమను మరింతగా పెంచుకుంటూ ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత సూర్య కావ్య హనీమూన్కి విదేశాలకు తీసుకువెళ్ళాడు. 2 వారాల పాటు ఆఫీస్కు సెలవు పెట్టి ఇద్దరూ కలిసి అందమైన ప్రదేశాలు తిరుగుతూ కొత్త జ్ఞాపకాలను పోగు చేసుకుంటూ ఉండగా, ఇక చివరి రోజు సాయంత్రం ఇద్దరు ఒక ఫేమస్ రెస్టారెంట్కి డిన్నర్కి వెళ్ళారు. ఆ రెస్టారెంట్లో మేనేజర్ పని చేస్తూ ఉన్న వ్యక్తి సూర్యని చూసి ఒక్కసారి ఆశ్చర్యపోయి అతని దగ్గరికి వచ్చి, రాజేష్ అని పిలుస్తాడు. రాజేష్ ఎవరో కాదు, సూర్య అన్నయ్య రాజేష్ బెస్ట్ ఫ్రెండ్స్. సూర్య కూడా అతన్ని చూసి సంతోషంగా, అరే రాజేష్, నువ్వా అని దగ్గరకు వెళ్ళాడు. హా సూర్య, ఎలా ఉన్నావు? బాగున్నాను, కానీ మా అన్నయ్య చనిపోయిన తర్వాత నువ్వు కూడా ఇండియాకి రావడమే మానేశావు. ఆ మాటకు రాజేష్ ముఖం ఒక్కసారిగా
మసగబారినట్టు అయ్యింది. కొన్ని పరిస్థితులు సూర్య అన్న మాట మర్చిపోయాడు. సూర్య నవ్వుతూ సరే అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ముందైతే ఒక గుడ్ న్యూస్, నాకు పెళ్ళయింది. అవునా, రా నా వైఫ్ని పరిచయం చేస్తా అని రాజేష్ని టేబుల్ దగ్గరకు తీసుకువచ్చి టేబుల్ దగ్గర కూర్చున్న కావ్యాన్ని చూపించి రాజేష్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అతని ముఖంలో రంగులు మారిపోయాయి. ఈమె ఇక్కడ అని మనసులో అనుకున్నాడు. సూర్య ఏం గమనించకుండా కావ్య, ఇతను రాజేష్, మా అన్నయ్య బెస్ట్ ఫ్రెండ్ అన్నాడు. కావ్య చిరునవ్వుతో హాయ్ అండి అని చేయి ముందుకు చాచింది. రాజేష్ కొద్దిసేపు ఆమె చేతిని చూస్తూ నిలబడిన తర్వాత మెల్లగా షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అతని చేతిని చిన్నగా వణుకుతున్నాయి. సూర్య అది గమనించిన కారణం అర్థం కాలేదు. రాజేష్ వెంటనే అతను తాను సర్దుకొని సరే సూర్య, మీరిద్దరూ హాయిగా డిన్నర్ ఎంజాయ్ చేయండి, నాకు కొంచెం పని ఉంది, మళ్ళీ కలుద్దాం అని తర్వాత అక్కడ నుండి వెళ్ళిపోయాడు. రాజేష్ వెళ్ళిపోయాక సూర్య ఆశ్చర్యంగా ఏమైంది, ఇతనికి ఎప్పుడూ ఇలా ప్రవర్తించలేదు కదా అని మనసులో అనుకున్నాడు. డిన్నర్ అయిపోయాక ఇద్దరు హోటల్కి చేరుకున్నారు. రూమ్కి వెళ్ళాక కావ్య, నేను కాసేపు బయటకు వెళ్ళొస్తాను అన్నాడు. సూర్య ఎక్కడికి? రాజేష్తో ఒకసారి మాట్లాడి వస్తా, ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నాడు. సరే కానీ త్వరగా రా. నువ్వు జాగ్రత్త, ఏదైనా అవసరమైతే వెంటనే నాకు ఫోన్ చేయి. సరే. సూర్య బయటకు వెళ్ళగానే ప్రయాణం అలసటతో కావ్య కొద్దిసేపటికే నిద్రపోయింది. అటు సూర్య మాత్రం నేరుగా రాజేష్ని కలవడానికి బయలుదేరాడు. అక్కడ నుండి వారి జీవితాలను మార్చే నిజం బయటపడబోతున్నాయి. అతను ఇప్పటికీ తెలియదు. సూర్య రాజేష్ చెప్పిన చోటికి వెళ్ళాడు. అక్కడ రాజేష్ ఒంటరిగా కూర్చొని వరుసగా మద్యం తాగుతున్నాడు. సూర్య వెంటనే అతని దగ్గరికి వెళ్ళి రాజేష్, ఏమైంది, ఎందుకు ఇలా తాగుతున్నావు అని అడిగాడు. రాజేష్ తలెత్తి సూర్య వైపు చూస్తూ అతని కళ్ళల్లో ఎర్రగా ఉన్నాయి. చేతిలో ఉన్న గ్లాస్ని కిందకు పెట్టి ఒక్కసారిగా ఏడవడం మొదలుపెట్టాడు. తప్పు చేశాను సూర్య, చాలా పెద్ద తప్పు చేశాను అన్నాడు. సూర్యకు ఏమీ అర్థం కాక, నువ్వేం తప్పు చేశావు అన్నాడు. ఏమైంది రాజేష్, కన్నీళ్ళు తుడుస్తూ అన్నాడు. ఇన్నాళ్ళు నా మనసులో దాచుకున్న నిజం ఇక దాచలేను, నీకు ఒక విషయం చెప్పాలి అన్నాడు సూర్య కంగారుగా. ఏంటి ఆ విషయం అని అడిగాడు. రాజేష్ లోతుగా ఊపిరి తీసుకుంటూ నీ అన్న రాజు గురించి అన్నాడు. ఆ మాట విన్న సూర్య ఒక్కసారిగా లేచి నిలబడి, మా అన్నయ్య గురించా? అవును అని అన్నాడు. రాజేష్ కళ్ళు మూసుకొని గతాన్ని గుర్తు చేసుకుంటూ చెప్పడం ప్రారంభించాడు. అది 13 సంవత్సరాల క్రితం జరిగిన విషయం. ఆ రోజు నేను, నీ అన్నయ్య రాజ్ ఇద్దరం కలిసి సైకిల్ మీద వెళ్తున్నాం. దారిలో ఇద్దరు కింద పడిపోయాం. అప్పుడే అక్కడ దాదాపు 9 ఏళ్ల వయసు ఉన్న ఒక చిన్న అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి లేపి హెల్ప్ చేసింది. ఆ ఒక్క సంఘటనతో నీ అన్నయ్య మనసులో ఆ అమ్మాయికి ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పడింది. సూర్య ఆశ్చర్యంగా వింటున్నాడు. అది ప్రేమ కంటే ఎక్కువ సూర్య. ఆమెను అతను ఆరాధించాడు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆమె రోజున ఒక లెటర్ పంపించేవాడు. ఆ లెటర్లో తన పేరు ఉండదు, అడ్రస్ ఉండదు. ఆమె జీవితంలో ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చదవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ధైర్యం కోల్పోవద్దు అని ఎన్నో విషయాలు మాటల ద్వారా ఆ ఉత్తరంలో రాసి పంపించాడు. ఆ లెటర్ వల్ల ఆ అమ్మాయి జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. మీ అన్నయ్య ప్రతి ఏడాది ఒక లెటర్ కూడా మిస్ కాలేదు. రాజేష్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చివరికి విదేశాల్లో ఉన్నప్పుడు కూడా ఆమె బర్త్డే కోసం 2 రోజుల ముందే ఇండియాకి వచ్చి స్వయంగా ఆ లెటర్ పంపించేవాడు. అని ఆపేశాడు సూర్య ఆత్రంగా. కానీ ఏంటి అని అడిగాడు. రాజేష్ బాధగా నవ్వి, ఆ లెటర్సే అతని ప్రాణం తీశాయి. సూర్యకి ఏమీ అర్థం కాలేదు. ఏం మాట్లాడుతున్నావు? అవును సూర్య, ఆ సంవత్సరం కూడా ఆమె పుట్టినరోజు కోసం ఇండియా రావాలని నిర్ణయించుకున్నాడు. ఈసారి మాత్రం తన ప్రేమ విషయం కూడా చెప్పబోతున్నాను అన్నాడు. కానీ అప్పటికే అతనికి తీవ్రమైన జ్వరం. నేను మా ఫ్రెండ్స్ అందరం కూడా వద్దు అని చాలా చెప్పాం. కానీ రాజేష్ గొంతు వణికింది. అతను ఒక్కొక్క మాట కూడబలుక్కుంటూ చెప్పడం మొదలుపెట్టాడు. గత సంవత్సరం ఆమెకు మాట ఇచ్చాను, ఈసారి తప్పకుండా కలుస్తానని. ఆ మాట తప్పను. రాజేష్
తుడుచుకుంటూ కొనసాగించాడు. అలా ఎయిర్పోర్ట్కి బయలుదేరాడు. జ్వరం ఎక్కువగా ఉండడంతో సరిగ్గా కనిపించక కళ్ళు తిరిగినట్టుగా అనిపించి ఎదురుగా వస్తున్న లారీని గమనించలేదు. ప్రమాదానికి గురయ్యాడు. సూర్య కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. మేం హాస్పిటల్కి చేరుకునేసరికే చివరి శ్వాస కూడా ఆ అమ్మాయి గురించే ఆలోచించాడు. ఆమెను బాగా చూసుకోమని, ఆమెను సంతోషంగా ఉండేలా చూడమని చెప్పాడు. కొద్దిసేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దం నెలకొంది. రాజేష్ మెల్లగా సూర్య వైపు చూసి, ఈ విషయం నీకు తెలియదు కానీ ఆ రోజు నేను ఆ అమ్మాయిని చూశాను. సూర్య ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఏంటి, ఎవరు ఆ అమ్మాయి? రాజేష్ వణుకుతున్న వేలితో ఏదో చెప్పబోయాడు. అది ఆ అమ్మాయి అని అంటూ మద్యం మత్తులో ఎక్కువ అవడంతో పూర్తిగా స్పృహ కోల్పోయాడు. సూర్య భుజంపై వాలిపోయాడు. సూర్య మాత్రం షాక్లో నిలబడి ఆ అమ్మాయి ఎవరు అని కోపంగా పిడికిలి బిగించి, ఎందుకంటే తన వల్లే రాజ్ చనిపోయాడు అని డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా తాన కారణం అని, అలా తను ఎవరు అనే ఒక ప్రశ్న రాజేష్ వైపు చూస్తూ ఉండిపోయాడు. చూశారు కదా ఫ్రెండ్స్, స్టోరీలో ముందు ఇంకా మంచి ట్విస్టులు ఉంటాయి. ఇంకా ఇది కూడా ఒక 4-5 ఎపిసోడ్స్ ఉంది అంతే. ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తే ఈ స్టోరీ ఇంకా మంచిగా రీచ్ వెళ్తుంది. ప్లీజ్, ఛానల్ ప్రాబ్లంలో ఉంది కాబట్టి ఇలాంటి టైంలోనే మీ సపోర్ట్ నాకు చాలా కావాలి. బాయ్ ఫ్రెండ్స్.